గడ్డాలెక్కినాడు దీవగడ్డ దిగినాడు దగ్గరాను ఎడగడ్డ చక్రపురి పట్టణంలో భవనాలు ఎడ వచ్చరమ్మా చక్రమారాజే మాయమ్మ అయ్యయ్య బామా కమలాజీ దేవి బామా కమలాజీ దేవి కమలాజీ దేవి నా భర్త కనుక నా బిడ్డకు సంబంధం చూస్తాను ఏంటూ సంబంధం కుదురుబాటం ఆయన కుదురుబాటం కాకపాయన భర్త వేడి పోతున్న దేవి కమలాక్షి దేవి ఎంతటి ఎడ్డి చూడమ్మా ఎంతటి ఎడ్డి చూడమ్మా నువ్వు ఎట్లా మెచ్చినవే గంగమ్మ మరి ఊడలా సొంతము జడలు మరి ఊడలా సొంతము ఎంతటి ఎడ్డి శివుడమ్మా నువ్వెట్లా మెచ్చినవే గంగమ్మ చంచలు ఇల్లు అనడీరు మాటే ఎంతటి ఎడ్డి శివుడమ్మా నువ్వెట్లా మెచ్చినవే గంగమ్మ రాను రాను గనకినవి ఆ తల్లి కమలాక్షి దేవి బయలుదేరి భర్త వేడి కచ్చనయ్యా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క స్టెప్ దిగుకుంటా వస్తున్నానయ్యా ఏమిటా మాని మన యొక్క బిడ్డమైన రామ సమన్వయమో కుదిరినారా మన బిడ్డ రూపావతికి సంబంధం కురవడం అయిందమ్మా ఏం సంబంధం కుదురుడయ్యా అదో ఏం సంబంధం కుదురుడు అరే ఏమైందో అంటానా నువ్వు ఏడవకు నువ్వు బాగా ఏడవకు నీది లాత ముఖం లోతు కన్నులు మిట్ట కన్నులు అయ్యేది ఉంటే ఇది వరకు పట్టడుసు అంటే లోతు కన్నులకు నీళ్ళే రావాలి అత్తయ్య కానీ మా మోటార్ స్టార్టర్ వచ్చినాక మోటార్ బోదర్లో పోసినాక బోదర్ రిండాకనే కాదు కాలువ తాగేది ఈ లోతులు రిండాక వస్తాయి బయటికి కప్పు మా సొంటలు ఇరవాలి కైకిలి ఒడితే పట్టుకో బామా ఏమైనా ఇంటి పక్క వాళ్ళు లొల్లి పెట్టుకున్నారా నీకేరక ఏమైందమ్మా హలో నువ్వు వేరే కాడి నుంచి కంచెలు ఉంచుకుని నిద్ర పడతలేదు కదా గంగలు కూర్చుకున్నదే నిద్ర పట్టద్దాది గంగ కూర్చుకున్నాక దొంగతోర భయం దొంగతోర భయం ఆయే దప్పుడు నీవు కళ్ళ నిండా నిద్రపోతే ఎవడన్నా దోపిడీ చేసుకుపోతాడని ఆపు కోసం ఇలా ముచ్చుకుంటాను సరే బామ ఒక మాట మన బిడ్డ రూపాయల సంబంధం కుదురు పాఠం అయింది మరి పిల్లగారు నచ్చినది నచ్చిన పెళ్లి చేద్దాం లేకుంటే వేరే పిల్లలు తీసుకెళ్దాం పొల్లగాడు అయితే వచ్చిండు పొలగాడు నచ్చిండు నువ్వు చేసుకుంటానా పిల్లగా నచ్చిందంటాను అయ్యో మొహంలో సాడు తెంపితే అవతల మంచిగానే తిరుగుతారు ఆకి ఇట్లా అడుగు పెట్టే వరకు పెళ్ళని చూసే వరకు ఏమనిపిస్తుందో ఏమనిపిస్తుందో
అయితే రాళ్ళు ముఖం మీద వేసుకుని కత్తిరే సిరుబొర్రు అవతల మంచిగానే ఉంటారు. పిల్లగానుకుని మన బిడ్డకి ఇడుదో సమాధానం అంటే సమాధానం మంచిగా నచ్చిందో అంటాను. అత్త మెచ్చిన అల్లుడు కావాలి, అవసరాన్ని మెచ్చిన బంగారం కావాలి. అవసరాన్ని మెచ్చని బంగారం అయితే ఎట్లా మరి? ఆ నగం మంచిగా ఏనే చేయడు, అస్సలకి రాగకరనే ఉంటది, తొంకరనే ఉంటది. ఆ బేడని చేస్తాడు, నాలుగులకే నడివి తిరుగుతుంది అది. ఓహో, అయితే మెచ్చిన బంగారమే కావాలి. మరి సరే గాని అల్లుడు మెచ్చిన అత్త మెచ్చిన అల్లుడు అన్న కావాలను అన్నావు. మరి ఒకవేళ కనుక అత్త మెచ్చిన అల్లుడు ఇంటికి వచ్చి ఎట్లా? అట్లా పడి బండి వేసుకుని ఇట్లా వస్తాడు అనుకో, ఇక రాని వస్తాడు నా తోడు మొక్క పల్లుడు. ఎన్నడు పోవాలి ఎట్లా పోవాలని చెప్పి అటు చూస్తుంది, రెండు తలుపుల దగ్గర పెడుతుంది, పక్కింటి పోతుంది, ముచ్చట్లకు మూతులు తాపుతుంది. ఇక వచ్చిన అల్లుడు చూస్తాడు, మా అత్త లేకపోయా మా మామ లేకపోయా పని పోతానని చెప్పి ఇంటి ముందర గడాంచుంటే ఆల్చుకుంటాడు, అలా కూర్చుంటాడు. ఇక రాదు నా అత్త రాదు. ఇక చూస్తాడు, నన్ను గుంజినాక అందులో రుగుతాడు. అత్త చూస్తుంది, పెయ్యండా పోలేదా, ఉన్నాడా లేడా చూసి మెల్ల ఇంటికి అత్త ఎట్లయితే పోవాలి. ఈయన తగ్గట్టేసి ఎత్తున్నాడు అనుకుంటది. కటోరుడంతా కారపొడి ఎత్తారు, రొట్టె పోతుంది. 4 ఎల్లిపాయలు పొడి తీస్తుంది, రొట్టె పోతుంది. గిర్రా 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 నూనె కంచం వేసి నూకుతే దొప్పుడు దొబ్బితే పోయి అల్లుని కాళ్ళ కాడ పడుతుందా, లేకపోతే బాత్రూమ్ డోర్ కాడ పడుతుందా. అయితే మెచ్చని అల్లుడు అయితే గింత కథ ఉన్నదా? మరి ఒకవేళ అత్త మెచ్చిన అల్లుడే అత్త అంటారు, అట్లా పడి డుక్కు డుక్కు బండి వేసుకుని అత్తాడు అనుకో, ఉరుకుతుంది. ఓ అయ్యా ఓ అయ్యా, మీ పిల్లలు మంచిగున్నారా, మీ అవ్వయ్య మంచిగున్నారా, పట్లే పడి పండాయి ఓ అయ్యా అని ఎదుర్కొని వేడుకొని తీసుకొస్తా. ఇల్లు నింపుకుంటూ చేసుకున్న 3 ఇంటి లేకున్నా గానీ ఇక పోతుంది. చికెన్ సెంటర్ కాడికి కిలో చికెన్ పట్టుకొస్తుంది, దుకాణంలో పోతే కిలో గోధుమ పిండి పట్టుకొస్తుంది, బరాడి షాప్ కాడికి పోతే కోటర్ పట్టుకొస్తుంది, ఇక పూరి ముక్కలు చేస్తుంది, ఇక చికెన్ గోలు ఇస్తుంది. అత్త మొత్తం అంటే అల్లుడు తాగుతాడు పరండి. అత్త వద్దంటే నేను మరి పిల్లగాడు మాత్రం నీకు నచ్చిందా అసలు నచ్చింది? మన బిడ్డ బిడ్డ నాకు మాట అడగగా నాన్నగలిగేది ఆ బిడ్డ రూపవతి మట్టు మధ్యాహ్న పల్ల మరి ఆ పొద్దుకు సంధ్యల పుస్తకాలు సంఖ్యలు పెట్టుకున్నది. పాలరో రూపవతి దేవి నిమ్మ ఊసే నిమ్మగానా కోర్టు పెట్టి సినిమా తీసినా కానీ నచ్చదు నాకు. కానీ ఏముంది మంచిగా అనిపిస్తానంటే సంబరం 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 సంతోషం అనిపిస్తాను. కానీ ఎందుకంటే విద్య ఉన్నది చెప్పుకోవాలరా, లేకపోతే కడపలకం కాదు. ఈ బక్కపోరికి ఏం మాంసం లేదు దీనంటే పక్క పెట్టు. కానీ ఈ రసీర కట్టుకున్న పొల్ల పిర్రలు నీ సమ్మక్క సారక గద్దెలు అనుకోవాలి.
ఎంత ముద్దుకు దింపుతాంది. కానీ మేడారం పోయి ఆ మందిలో ఇరుకుట్ల పడి సచ్చే బదులు ఈయనే ఇంత నీళ్ళు చల్లి కుంకుమ పసుపు వేసి మంచిగా ఎత్తు బెల్లం పెట్టి ఇక కొబ్బరికాయ కొట్టి ఈయనే దండం పెడదు. కానీ మరి ఊదుపులు ఎక్కడ ఎక్కాలి? అరటి పండు పెట్టి చెక్కాలరా మీరు అన్నదమ్ములేమో కాదురా. ఇట్లా చేసిన కాలం అయితే అదిరా అన్నదమ్ములంటే వీటి ఎత్తు చేయడం వాడి పంపుని. అయ్యో గాబిచారు బాదిరా బాలబైలు వెళ్ళినాదో మదను భవనాల బేటికైనా మదను రూపవాటి వద్ద ఉన్నదో మదనో రూపవాటి వచ్చరాకట కన్న తల్లి కళ్ళ చూసనా మమ్మీ కమలాక్షిదేవి మమ్మీ అవ్వకు ఏమైందిరా? నేను బడికి పోను. ఎందుకే? నీ అవ్వ నాకు ఈ బ్యాగ్ వద్దు. అయ్యో మొన్ననే కాలువ శ్రీరాంపురం అంగట కొనుక్కొచ్చిన కాదు బిడ్డ. మమ్మీ నాకు ఈ పెన్ వద్దు. అయ్యో బ్లాక్ పెన్ మౌంట్ టెక్స్ పెన్ ఇరిగిపోతుంది బిడ్డ. మమ్మీ మమ్మీ నాకు ఈ లంచ్ బాక్స్ వద్దు. లంచ్ బాక్స్ కాదే లంచ్ బాక్స్. ఏమన్నారే నిన్నన్నారే అంటే మాట సమాధానం చెప్తూ ఎవడన్నా ఎదురుగా మాట్లాడు. కానీ వాడు నిలబడి మాట్లాడుతావు. మాట్లాడే మొగోడు అయితే నాతో మాట్లాడాలి. చుట్టూ వీకి పంచుకుని కట్టేస్తా బతుకులు కడతావు. చూస్తూనే వచ్చేస్తా. తోలు కూర్చు మంచిగా ఎల్లకాలం ఉంటది. ఎవరు చిరంట ఫలానికి వచ్చిందని ఉంటది. ఓ మమ్మీ ఇగో సార్ అంటాడు కదా ఏమంటాడు రూపవతి రూపవతి ఇంకా మీ అవ్వ ఎందుకు కడతలేదో అంట. కడుపులో నోట్ల మాట బయటకు రాకుండా బిడ్డ ఇది కూడా సార్ కట్టంటాడా బిడ్డ? నువ్వు అట బడి ఫీజు కడతలేమాట కదా. ఫీజు అంటా నేను ఇంకా అనుకున్నా కాదు బిడ్డ. నీ అవ్వ నువ్వు గట్ల కాదే డాడీ కట్టకున్నా నువ్వు కడితే ఏమైతుంది? అన్నా కట్టవయ్యా నువ్వు కట్టవయ్యా నువ్వు కట్టపోతే నేను కడతాను అన్న. వాడు కట్టడు నన్ను కట్టడియాడు. నువ్వే కట్టపోయావు. కడతానే అనుకున్నా తాళసేయి గుర్తి పాడు కాదు అసలు నమ్మడు కాదు బిడ్డ. బీరువా తాళసేల గుర్తి మొదలరానికి ఓ పని చేయి. నీ భర్త వండుకున్నాక ఇక మెల్లగా మొదలరానికి కూడా తాళసేల గుర్తి తిప్పుకొని పోయి బీరువా తలుపు తీసి పైసలు కట్టు. వాని గుర్తి బంగారంగా ఏ పని చేసే పండుకుంటాడు కాదు బిడ్డ. నీ బాగా అట్లయితే నెదురుడు కట్టగా నమ్మడు బిడ్డ. మమ్మీ ఓ మమ్మీ ఇవో నేను బడికి పోయి ఇంటికి వచ్చే వరకు డాడీ నువ్వు ఏదో గుస గుస పెట్టుకుంటారేంటే. చూడురి లోకం బిడ్డ సంగతి. డాడీ నువ్వు గుస గుస గందుకే కాదు బిడ్డ. చిన్న చిన్న పొలగాళ్ళని తీసుకుపోయి హాస్టల్ వారేసేస్తారు. ఏ లోరు లేదు ఏ పొరకలు లేదు. ఉడికేసుకొని తిరుడు తడికేసుకొని పండుకున్నాడు. ఆరాటం ఏంది ఏదో గుస గుస పెట్టుకుంటా మీ ఇద్దరు నవ్వుతారేందో అంటారు. ఏదో కాదు బిడ్డ. ఈ సంవత్సరం నీకు పెళ్లి సత్తగారింటికి సాగదోలదాం అనుకుంటాం నా బిడ్డ. నాకు ఈ సంవత్సరం పెళ్లి చేస్తే నా దోస్తులంతా ఏమనుకోవాలి? ఇప్పల పల్లె కాడిగా నీకు దోస్తులు ఎవరు ఉన్నారే? ఇప్పల పల్లె కాడ నాకు
మంది దోస్తున్నారు మమ్మీ ఈ తెల్లటి మొత్తం నా దోస్తులే మమ్మీ వీళ్ళిద్దరు మా బాయ్ ఫ్రెండ్స్ అందుకే కృషి తీరు మంచిగా ఉండరు ఇద్దరు ఇలా కృషి చేసినాం మమ్మీ అప్పుడు ఆ కారణం ఫోన్ లేకపోతే అయినా బిడ్డ నా దోస్తులంతా ఏమనుకోవాలంటాను కానీ మంది మాటలు పట్టుకొని మారువానం పోతే మళ్ళీ వచ్చే వరకు ఇల్లు కాలిందట బిడ్డ మంచిగా బతుకుతేనేమో వానికేంద్ర మహారాజు అంటారు ఇంతంత చెడిపోయి బతికినానికి ఏసీ వానికే ఉన్నది అని ఇట్లా అంటారు తిరుగుతేనేమో తిరిగిపోతండి తిరగపోతేనేమో రండ ఆడిదాని లెక్క ఎప్పటికి ఇంట్లోనే ఉంటాడో అండి తాగుతేనేమో తాగుపోతండ్రి తాగపోతేనేమో పిసినారి వాడు కరసే పెట్టడండ్రి ఊకే నా లెక్క వదులుతేనేమో వదిలిపోతండ్రి వదిలిపోతే నల్లి కుట్రోడండ్రి లోకంతోటి మీది వేనా చవిడికే కింది వేనా చవిడికే బిడ్డ కట్టేది మన బట్ట తినేది మన తిండి మంది బాధకు సంసారం వెళ్ళబోయా ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నట్టు లోకం ఏమంటారు ఎరికేనా చూసినవా ఎద్దోల పెరిగింది ఆ బిడ్డకు ఇంకా పెళ్లి చేద్దారు మళ్ళీ వీళ్ళే అంటారు చేయపోతేనేమో చేయలేదండ్రి చేస్తేనేమో ఇప్పుడేమో వయసు వచ్చింది ఇప్పుడేమో చేసి రండ్రి అందుకొరకే బిడ్డ మన సంసారం మనం ఇళ్ళ పోసుకోవాలి మరి ఏనాడు కనుక ఏది ఏమైనా మంచి ఈ సంవత్సరం నీకు పెళ్లి సత్తగారెడ్డి తాగదలుతాం బిడ్డ నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను నాకు ఏలు ముదిరిందా కాలు ముదిరిందా రెక్క ముదిరిందా బొక్క ముదిరిందా నాకు ఇప్పుడు పెళ్లి ఎందుకే అంతేనా బిడ్డ ఈ మాట మీ ఆయనతో చెప్పాలి అయ్యో నే దేవుడా కన్న తల్లి చూడు తల్లి కామాలచ్చి భర్త లేకుంటే రాత్రి ఉల్లిగడ్డ దిగవేనా రాత్రి పీకోవాలి ఉల్లిగడ్డ మనల్ని పొద్దాగా తేకినోడు ఉన్నాడా మనం పన్న పక్క ఎత్తింది ఉన్నదా పక్క పొరిగింది ఉన్నదా రాత్రే మనం ఏం చేసినా ఏందమ్మా బిడ్డ దగ్గరికి బిడ్డ బిడ్డ ఈ సంవత్సరం నీకు పెళ్లి చేస్తాం బిడ్డ అన్న ఆ మాటకు మన బిడ్డ ఏమన్నా దొరికేనా మమ్మీ మమ్మీ నాకు ఏలు ముదిరిందా ముదిరిందా నాకు రెక్క ముదిరిందా బొక్క ముదిరిందా నాకు ఇప్పుడు పెళ్లి ఎందుకంటే అందయ్యా మన బిడ్డ రూపవతి అన్నదా అన్నదంటే బిడ్డ కాలు ముదులే రెక్క ముదులే బొక్క ముదులే మరి నీ కాలు ముదిరింది రెక్క ముదిరింది బొక్క ముదిరింది మరి బిడ్డకు బంధు పెట్టి నీకు అనగబాటి చేయన్నా ఇత్తమాలో పోతేది అన్నయ్య తప్పే ఉన్నది తప్పుగా ఏడు నీ భార్య అచ్చే నువ్వు చేసుకో ఆ తర్వాత నీ బిడ్డ మంచిగా కట్నాలు వస్తాయి కొడతాడు తప్పు ఉన్నది ఇల్లు నాకు చేసినావు అనుకో అచ్చడి నువ్వు చేసుకున్నావు అనుకో కట్నాలు తక్కువనా 50 100 1000 2000 10,000 50,000 రాపిస్తారు ఈ కట్నాలే మన బిడ్డ వరకట్టవి చెత్తగారెడ్డి తాగలచ్చు నీ కట్నాలే కావాలని మరి నీ కట్నాలే కావాలా అని అంటే అనగబట్టి చేయన్నా అని ఆడుతుంది నన్ను అనగబట్ట నీ వరకు మెదిగిందా నేను అసలు కూర్చుని చేసుకొని పోను అట్లా మన రాజ్యం లేదా దేశం లేదా ఎన్ని లేదా బంగారం కదా నీ కట్నాలే బిడ్డకి పెళ్లి అన్నా బిడ్డను ముద్రకి పెళ్లి చేయాలి అయ్యో ముద్రకి అంటే నా మాట వింటుందా నువ్వు లేని బడికి పోతుందా నువ్వు లేని ఇంటికి వస్తుందా నువ్వు లేని అన్నం తింటుందా బండి బుర్రు అంటే బ్యాగు సంకలు పెడతాంది నీ బిడ్డకు నువ్వే సగ చెప్పు అరే గానాలు వీరచక్రమాలు ఏమన్నాడమ్మా మన కన్నతనకు మనం నిద్ర వాళ్ళంట తెల్లాడమ్మా అంటే అన్నారమ్మా కళ్ళతోడు కూడా మా బిడ్డ పెళ్లి చేసి కాళ్ళుగా నీ కన్యదాన్ని ఏ చేతిలో పెట్టినాక ఎప్పుడే పెడగల మా ప్రాణం మీద చచ్చిపోయిన మా జీవులు సరిగా ఉంది మహారాజు బయలుదేరి బిడ్డ దగ్గరికి వచ్చాను బిడ్డ రూపావతి బిడ్డ రావే నాడు ఎదిగిన బిడ్డ
ఎదిగిన బిడ్డ ఇంటి లోపల ఏ తండ్రికైనా బాధ ఏ తల్లికైనా బాధేనమ్మా ఇక మాకు ఒక్క బిడ్డ కానీ రూపావు వాళ్ళు పెట్టుకొని చదువుకున్నాం బిడ్డ బిడ్డ మీ ఊరు దూరం అవుతున్నాం కానీ దగ్గర అయితే ఊరు మండలి కాడమ్మంటానమ్మా మా కాలు దగ్గర నీకు పెళ్లి చేసి నీ తలవారి చేసి నీజో నీ అత్తగారి పనులు ఆరోగ్యంగా రేపు రేపటి గల మా ప్రాణం మీద చచ్చిపోయిన మా జీవులు సరిగమంది నీకు దండము పెడతా నాయనో కళ్ళు పంపుదానే రూపవా అమ్మమ్మా తండ్రి వీర చక్ర మహారాజు గిద ఉరికి వచ్చి బిడ్డ కాళ్ళ మీద పడ్డప్పుడే బిడ్డ రూపవతికి అమ్మ దాలిగుండె జల్లు అనే ఓ దేవుడు వెళ్ళు అనే అమలారా నల్లగుండె వలిగి 4 భాగాలైతాను ఏమన్నది ఎత్తేసుకొస్తాను కంగనది మొంగత్తాను బిడ్డ రూపవకు నాయో నేను ఒక్క మాట నేను పెళ్లి చేసుకోను నాన్న అన్నందుకు గిద ఉరికి వచ్చి నా కాళ్ళు మొక్కుతాను నాన్న అందుకొలకే అన్నరమలాల ఆడిపుడిగా పుట్టిందంటే కన్నోళ్ళకు పేరు దేవాలే కొన్నోళ్ళకు పేరు దేవాలే ఆడిపుడిగా పుట్టిందంటే ఒక నాగిలి ఉడిచి అలుగు తల్లి ముగ్గు వేసి పూదేవి సేవగా వేసి అని ఆడదు అన్నారు నాన్న నన్ను కన్నా తండ్రి కులం పిల్ల కులానికే ఇస్తారు అని కూరండుకొని ఎవరు తినరు నాను ఎదిగిన ఆడవిల్ల ఇంటి లోపల ఉంటే ఏ అవ్వయ్యకైనా రొమ్మున కుప్పటి రొమ్మున ఉన్నట్టే ఉంటుందాట ఎందుకొరకు అంటే బిడ్డ బడికి పోయిన కాడ బదనం ఎత్తదో నీళ్ళకు పోయిన కాడ నిందేదెత్తదో కాలు చేతులు ఆడినప్పుడే బిడ్డకు పెళ్ళి అని చెప్పి అమ్మాయికి రాసిందట అవలాలా నాయనా 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 వీరచక్ర రాజా సరే నాయన ఎందుకొరకు పెడతాను ఇస్తే నాకు కూడా ఈ పెళ్లి ఇష్టమే నాన్న అయ్యో బిడ్డ రూపావతి ఇవన్నీ పెళ్లి చేసుకున్న పిల్లగానే ఇష్టం కావాలి ఈ ఫోటోలో పిల్లగా నేను నచ్చిన చూడు ఈ ఫోటోలో పిల్లగా నచ్చడం పెళ్లి చేస్తాం లేకుంటే వేరే పిల్లగాని మాట్లాడుకొని పెళ్లి చేస్తారమ్మా చిత్రపటానికి కళ్ళ చూసింది ఆ బిడ్డ రూపవ్వా చిత్రపటానికి కళ్ళ చూస్తే పిల్లగాడు ఎంత ముద్దుకున్నాడవ్వా సూర్యవేణి కలడు చంద్రవేణి కలడు కళ్ళల్ల కలియవేణి పల్లెల్ల పల్లెవేణి ఈపుల ఇంజామని బొట్లే తింటామని పొద్దు వంకున్నది మెలిగే జ్యోతి వంకున్నది కానివా పిల్లగాడు రంపాల రాజుకు ఏ వంక లేకుంటున్నది అరే ఎంత చక్కటి వరడో అమ్మ ఎంత చక్కటి వరడో అమ్మ అద్దమూల నీడోలే పాపట్ల మెరుపుకోలే నా పక్క కష్టంలో పాపట్ల మెరుపుకోలే అడగలిగనేవి రంపాలరాజు ఉంగురపు ఎటుకలు చంద్రపు పెదవులు కళ్ళే కలవరేకులు చెంపలే చెక్కు దద్దాలు పెదవులే వాలిపోయిన దొండపనమునమ్మా అంతా ముద్దుగురు రంపాలరాజు చూడు మరి ఫోటోలు నింపి ఎన్ని ఒప్పుకున్నది ఒప్పుకున్నాక వీరచక్ర మహారాజు మరి పలకలు కొడతాను పన్నులు ఎత్తండి మరి కొడతాను నేను ఎత్తానమ్మా మరి పిల్లగిరి దారి ఉన్న వీరచక్ర మహారాజు ఉండంగా త్రిపురి పట్నంలో అవల చూడు అంత
గంట లగ్గం దగ్గరికి వచ్చింది. ఇక మన కొడుకులు తయారు చేసుకొని వీర చక్రపురి పన్ను వెళ్ళిపోతుంది ధర్మరాజు. ఆ కొడుకులు రంపాలను తయారు చేద్దామని చుట్టాల బంధువులు తీసుకొని చక్రపురి పన్ను వెళ్ళిపోతాం. అయ్యా రాజు బట్టాలు గట్టా వచ్చానా అయ్యారు తయారు చేస్తా ఉన్నారా కళ్ళకు బాగా పెట్టా వచ్చారా రొట్టికి బాగా గట్టా వచ్చారా తయారు చేస్తా ఉన్నారు. మరి కొడుకు రంపాలను తయారు చేసుకున్నారు. మరి చుట్టాల బాంధవులు తీసుకొని కొడుకును పల్లాకులో బల కూర్చుని పెట్టుకున్నారే అమ్మా. అయ్యో పుత్రులు దాటిన పత్తుల పల్లాగి అది మంగిర పోయి పల్లకి కూడా ఎత్తుతున్నారు. పల్లకి కూడా ఎత్తుతున్నారు. ఎలా ఊరు ఎడాలు అన్నే బాధ్యనా పల్లాకు లోపల కూర్చుని పెట్టుకున్నారు. వీర చక్రపురి పట్నం వచ్చిండ్రు. మరి వాళ్ళు వచ్చిన సంగతులను వీర చక్రమారు తెలుసుకున్నాడు. ఎదురు కొల్లకాడికి వెళ్ళి వచ్చిండే అవ్వా. అయ్యో పండల కూడా ఎదురు భవనాల వేదికి రానే వచ్చిన వీర చక్రం మరి ఎదుర్కొన్న కాడికి వెళ్ళిపోయాడు. మరి పాండవులు ఎదుర్కొని భవనాన్ని నిండాడు. అదే భవనాలు నిన్నప్పుడు రాదు వీర చక్రం రాదు. గబిట రూపం వచ్చేది దారి మరి మంగళ వాళ్ళు వచ్చిండు. మహిళ పోరు వచ్చిండు. అదో సాగలి వాళ్ళు వచ్చిండు. రకం పోరు పోతేనేమమ్మ మాయమ్మ. పట్టు బ్రాహ్మణులు వచ్చిండ్రు. పిల్లగానికి పిల్లకు బ్రహ్మములు వేసిండ్రు. అమ్మాయి దంసనగా అమ్మాయి దంసనగా పిల్లలు పెళ్ళి నడక అమ్మాయి దంసనగా అమ్మాయి దంసనగా అమ్మాయి దంసనగా పిల్ల సిగ్గు పడగే పెళ్లి కొడకమ్మా. ఓ పిల్ల సిగ్గు పడకే పిల్ల సిగ్గు పడుతుంది. చిరగాడున్న గాడికి ఒక గాడ ముద్దకు ముద్ద బొద్దుకు పొద్దున్న మంచిగా కళ్ళగడ్డోలు మంచిగా ఒక కాడు ఉన్నాడే నవ్వు. ఇక పోడు చుట్టూ వాళ్ళైనా పోడు చుట్టూ వాళ్ళైనా 5 చుట్టూ తిరుగుతున్నారు. ఏనాడు కనుక పిల్లగాడే రాజు రంపాల మహారాజుగా బిడ్డ రూపదేవి కోరి మీద కొలువు తీరుతున్నారమ్మా. మరి బిడ్డ రూపాన్ని వచ్చింది పోలిన కూర్చున్నది. అతడు రంపాల రాజు వచ్చిన పోలి మీద కూర్చున్నాడు. కానీ పెళ్లి అయిన బ్రాహ్మణయ్య ఇంకా రాకపోయానమ్మా. రాజ్యాల రాజు వీర చక్రం మారదు అనుకున్నాడు. మరి బ్రాహ్మణయ్య రాకపోయా పెళ్లి ఎప్పుడు చేస్తున్న బ్రాహ్మణుడు వాళ్ళకి వెళ్ళి వస్తాడు వీర చక్రం మారాదు. బ్రాహ్మణుల వాళ్ళకి వెళ్ళిపోతున్నాడు వీర చక్రం మహారాజు మాత్రమనగా ఆ వీర చక్రం మహారాజు బయలుదేరి అయ్యో సీతారామరాజు కూడా నేరల్లా నేరల్లా తిరిగారు రమ్మదేవా నేరల్లా బ్రాహ్మణుల దగ్గరైనా నేరల్లా నేరల్లా రాజుబడి వెళ్ళినారే నేరల్లా రాగా.
అదో నాగల పొండి మెడల పొండి వీరచక్ర మహారాజు రెండు వద్ద ఉన్నారా వాడాలి సింగం పెట్టాను శార్థం పెట్టా ఏంటా ఇట్లా ఉరికాచి ఒకసారి పెడతా నాకు భయమే అయ్యగారు ఎగిరి దొరుకుతారు వాళ్ళు అక్కడ అయ్యగారు నువ్వు కనిపించినాక నాకు ధైర్యం ఏం అనిపించింది కనిపించడం అంటే ఈ మూలకి లేకపోతే ఈ మూలకి నువ్వు వస్తుంది ఇలా దొరుకుతారు నువ్వు వచ్చా నాకు ధైర్యం అనిపించి మా బిడ్డ పెళ్లి అయిద్దని మీ బిడ్డ పెళ్ళి అవునయ్యా అయ్యా బ్రాహ్మణయ్యా నా బిడ్డ రూపావతి పెళ్లి ఇంటి దాకా పెళ్లి చేసిపోదు రావయ్యా ఎవరు లేనా అవునయ్యా నేను పెట్టిన ముహూర్తం కాదు నేను చూసిన లగ్గం కాదు నేను చూసిన పిల్ల కాదు నేను చూసిన పిల్లగాడు కాదు నేను పోతాను ఎటు పోతాను నువ్వు నేనా ఇళ్ళతో కూడా రావాల వారి గుళ్ళ పెళ్లి చేయాలి ఎవరు పిల్ల ఎవరు పిల్ల ఓ పిల్లగాంచి ఖమ్మం పిల్లది కావాలన్నారు ఇక్కడ బాగా దూరం ఉన్న సేపు నడవంతరాన్ని పెట్టుకున్నారు పెళ్లి అక్కడ పెట్టిండు పోతాను అయ్యా అయ్యా ఒక మాట ఇల్లంతకుండా గుళ్ళల్లో పోయి పెళ్లి ఎత్తే వాళ్ళు ఏపాటిస్తారు అయ్యా 1000 పదాలు ఇస్తారు అయ్యా మేము 3 సార్లు పెడతాం ఏంటిరా 3 సార్లు పెట్టాలి అరే నాయన 3016 రూపాయలు ఇస్తాం 3 సార్లు పప్పుతో భోజనం పెడతాం అయ్యా ఓ 3000 పదాలు ఇస్తారా అవునయ్యా 3 సార్లు పప్పుతో భోజనం అవునయ్యా ఇక పోని ఆ పెళ్లి పెడాకులే కానీ ఆ పిల్లవతో వేసిపోని నాకు అక్కర్లేదు ఇక్కడ 3000 కానీ అయితే కానీ బిడ్డ సరే పర్వాలేదు పెళ్లి అంతా తయారైందా అంత సరే మరి మంగళవారం పిల్ల పిల్ల తయారైనరా ఐరన్లో పోయి వేసిరా ఐరన్లో పోయి మంగళూరు చేసారు మంగళవారం చెప్తా అవునయ్యా మేము అయ్యగారు మంగళవారం చెప్తారా పూజ